సార్ ఒకసారి కావాలా హాస్పిటల్కి అంబులెన్స్ అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నా ఎంపీ నిధుల నుంచి దాదాపు 70 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఫుల్లీ ఎక్విప్డ్ లేటెస్ట్ టెక్నాలజీతో మోడర్న్ అంబులెన్స్లు 2 కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కలిసి దాన్ని డిజైన్ చేసి ప్రత్యేకంగా చేయించడం జరిగింది. ఇవాళ దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మన కలెక్టర్ గారు, అట్లాగే మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ అందరి సమక్షంలో ఇవాళ దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం. చాలా అతి తక్కువ ఖర్చులతో 2 అంబులెన్స్లు తయారు చేయించడం జరిగింది. దాంట్లో వెంటిలేటర్ నుంచి కూడా, ఆక్సిజన్ సిలిండర్ నుంచి, అట్లాగే అన్ని రకాలైన ప్రాణాపాయ స్థితి నుంచి ఒక పేషెంట్ని హాస్పిటల్కి చేర్చే వరకు కూడా కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ, అట్లా మోడర్న్ ఎక్విప్మెంట్ కూడా దీంట్లో మొత్తం కూడా పొందుపరిచారు. అట్లాగే దీన్ని బడ్జెట్ కంటే కూడా తక్కువలోనే 55 లక్షల్లో 2 అంబులెన్స్లు రెడీ చేశారు. ఇంకా అట్లాగే మరి వారి కోరిక మేరకు ఇంకా 2 అంబులెన్స్లు కూడా ఈ ఉన్న బడ్జెట్లోనే తీసుకుంటామని చెప్పారు. దానికి కూడా వెంటనే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ 4 అంబులెన్స్లు 70 లక్షల ఖర్చుతో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి ముందుగా నాకు దీన్ని ఇన్ఫామ్ చేసి ఇక్కడ అంబులెన్స్లు అవసరం ఉంది, కొరత ఉంది, పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్లో కూడా కావాలని ఇన్ఫామ్ చేసి దాన్ని వెంటనే చేసి పెట్టినటువంటి కలెక్టర్ గారికి, అట్లాగే మెడికల్ సూపరింటెండెంట్ గారికి, మన జీజీహెచ్ స్టాఫ్ అందరికీ కూడా, విజయవాడ జీజీహెచ్ స్టాఫ్ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు, అట్లాగే కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కేశినేని నాని గారు ఎంపీ గారి నిధుల నుంచి దాదాపు 70 లక్షల రూపాయలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి అంబులెన్స్ల నిమిత్తం 2 పెద్ద అంబులెన్స్ని, 2 చిన్న అంబులెన్స్ని కూడా కొనాలి అని చెప్పని ఈరోజు 2 పెద్ద అంబులెన్స్ని పార్లమెంట్ సభ్యులు నాని గారి చేతుల మీదుగా కలెక్టర్ గారు, అవినాష్ అందరూ కూడా పాల్గొన్నారు. ఎందుకంటే ముఖ్యంగా చాలా అవసరం అన్నమాట. ఈ పాత హాస్పిటల్ నుంచి కొత్త హాస్పిటల్కి, లేదా కొత్త హాస్పిటల్ నుంచి పాత హాస్పిటల్కి పేషెంట్ని తీసుకెళ్లేటటువంటి సందర్భంలో ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా సూపరింటెండెంట్ గారు, కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు పార్లమెంట్ సభ్యులతో మాట్లాడి ఆ నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో బ్రహ్మాండమైనటువంటి సేవల్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాం. 1600-1700 మంది ఇన్పేషెంట్లు కలిగి ప్రతిరోజు కూడా ఓపీ కూడా 3000 నుంచి 3500 మంది వస్తూ ఉన్నారు. అలాగే ఆపరేషన్స్ కూడా 200 వరకు ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ సంబంధించినటువంటి బ్లాక్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గుండె ఆపరేషన్లకి కూడా మనం చేయటం మొదలుపెట్టాము. ఇట్లాగా విజయవాడ నగరంలో లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్స్కి ప్రతినిత్యం కూడా పేషెంట్లు అందరూ వస్తారు. చాలా చక్కగా వైద్య సౌకర్యము, అలాగే మందులు పంపిణీ, అలాగే ఇంకా ఎక్కడెక్కడ ఎటువంటి సౌకర్యాలు మెరుగుపరచాలో ఐసీయూని కూడా ఒకటి ఈ మధ్య కాలంలోనే మనం ప్రారంభించుకున్నాం. సకల సౌకర్యాలతో ఈ జనరల్ హాస్పిటల్ రూపాంతరం చెందుతుంది. ప్రజలకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య సౌకర్యం అందించడానికి 24/7 ఈ హాస్పిటల్ పనిచేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్యానికి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూని కూడా అందరూ కూడా దగ్గరుండి చూస్తున్నారు. కాబట్టి ఇది సద్వినియోగం అవుతుంది. అలాగే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా మందుల విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ ఇలా ప్రజలకి తక్షణం ఉపశమనం కలిగేటటువంటి ఇష్యూస్లో ఆ నిధుల్ని వినియోగించడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సూపరింటెండెంట్ గారికి, కలెక్టర్ గారికి, స్టాఫ్కి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు జీజీహెచ్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు ఫండ్స్తో, ఎంపీ ల్యాడ్ ఫండ్స్తో ఒక 2 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టింగ్ అంబులెన్సెస్ అనేటువంటిది ఇనాగ్రేట్ చేసుకోవడం. అవి సుమారు ఒక 55 లక్షలు.
చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సారుకి రిక్వెస్ట్ చేయగానే ఎటువంటి కండిషన్స్ లేకుండా మీరు అడిగారు, వెంటనే ఖచ్చితంగా వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్, అది 50 కావచ్చు, 70 కావచ్చు, ఇంకా అడిషనల్గా కావచ్చు, వెంటనే నేను శాంక్షన్ చేస్తాను అనుకొని చెప్పి అంటే ఎటువంటి వితిన్ 24 అవర్స్లోనే ఆ డెసిషన్ తీసుకోవడము, మాకు లెటర్ పంపించడము అంతా జరిగింది. సో ఇదేని కాదు, ఇప్పటికీ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని గ్రామాలకి అనేది ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ అనేది ఎంత చక్కగా యూటిలైజ్ అవుతుందో అందరికి కూడా ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. వైద్యానికి కూడా అదే విధంగా ఉపయోగపడాలని చెప్పేసి తన ఫండ్స్ అనేటువంటి ఇవ్వడం. ఇప్పుడు దీంట్లో కూడా ఈ 55 లక్షలు అయిపోయాక మిగిలిన 15 లక్షలు మిగిలాయన్నాక అది ఇంకో దగ్గర సీసీ రోడ్డో లేకపోతే ఇంకొకటైనా కాకుండా ఇక్కడే అడిషనల్గా ఒక చిన్న మళ్ళీ ఈ అంబులెన్సెస్ కావాలనుకోనంటే వెంటనే ఆర్డర్స్ ఇవ్వండి అనుకొని చెప్పేసి ఇప్పుడే నాకు చెప్పడం జరిగింది. సో అంత పాజిటివ్గా ఉండేటువంటి వ్యక్తి సో మనకి ఎంపీగా ఉండడం, సో ఆ ఫండ్స్ అనేటువంటి మా జీజీహెచ్కి ఈ విధంగా ఉపయోగపడడం నాకు కలెక్టర్గా అనేటువంటి చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్ కూడా అంతే విధంగా కోఆర్డినేట్ చేసుకొని అందరూ మా సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ సుధాకరు అండ్ ఇతర డాక్టర్స్ అందరూ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుని ఎఫెక్టివ్గా అనేటువంటిది యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి మనకి కొన్ని రిపేర్స్ అనేటువంటి ఉన్నాయి ఇప్పుడు అంబులెన్సెస్, వాటిని కూడా కొంత బాగు చేసుకోవాల్సి వస్తుంది. అడిషనల్గా మరొక 2 వస్తే ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే 2 సెపరేట్ యూనిట్స్ అవ్వడం, డిస్టెన్స్ అవ్వడం, దానివల్ల రిక్వైర్మెంట్ అనేటువంటి ఉంది. దీని మెయింటెనెన్స్ కూడా అనేటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఫర్దర్గా ఎటువంటి సపోర్ట్ ఏమైనా ఒకవేళ ఉన్నా ఖచ్చితంగా ఎంపీ గారి దగ్గర నుండి అనేటువంటి మేము ఎల్లవెల్ల అతను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా అనేటప్పుడు ఏది అడిగినప్పుడు కూడా అతను ఎప్పుడు కూడా నో అనట్లేదు. సో ఎప్పుడు కూడా దీంతో పాటు రీసెంట్గా మా కలెక్టరేట్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకోనంటే వెంటనే కలెక్టరేట్కి కావాల్సినటువంటి బిల్డింగ్ కూడా ఎస్ అని చెప్పి ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది.